మూల చైతన్యం మీరు ఒకటేనా? సృష్టికర్తకు మీకు అన్ని క్వాలిటీస్ సేమ్ ఉంటాయా? అందరికీ హాయ్. ఈరోజు అహం బ్రహ్మాస్మి ఎంత నిజం అని అనుకుందామా? వద్దులేండి, మనకి అది ఎంత అర్థమయ్యింది అని తెలుసుకుందాం. ఎందుకు ప్రాక్టికల్గా ఈ సత్యం అనుభవించలేకపోతున్నాం అనేది చూద్దాం. వేదాలలో, ఉపనిషత్తులలో చెప్పిన విషయం ఇది. దీనర్థం ఈ ఆత్మ ఆ పరమాత్మ ప్రతిరూపమే. పరమాత్మకి ఏ లక్షణాలుంటాయో అవన్నీ ఈ ఆత్మకి కూడా ఉంటాయి. అన్నిటిలో శక్తివంతమే సృష్టికర్తల. మరి ఇంత సమానత్వం మనకి వాస్తవికంగా కనపడుతోందా? ఎందుకు ఈ మానవాత్మ అంత పవర్ఫుల్గా జీవించలేకపోతున్నది? మూల చైతన్యం నుంచి జన్మించిన ఈ మానవాత్మలన్నీ ఒకే జన్యు పదార్థంతో తయారై ఉంటాయి. దీనినే దైవిక జన్యు పదార్థం లేదా డివైన్ జీనోమ్ అందాము. ఇది సబ్ అటామిక్ స్థాయి, అంటే ఉపపరమాణువు స్థాయిలో ఉంటుంది. అందుకే టాకియాన్ ఛాంబర్లో హీలింగ్ సెషన్స్లో సబ్ అటామిక్ స్థాయిలోకి టాకియాన్ ఎనర్జీ వెళ్తూ మిమ్మల్ని మీ మూల చైతన్యానికి కనెక్ట్ చేస్తుంది, పరిచయం చేస్తుంది. ఈ డివైన్ జీనోమ్ ద్వారా పరమాత్మ యొక్క అన్ని జన్యువులు, తద్వారా వాటి లక్షణాలు పుణికి పుచ్చుకుంటాయి మానవాత్మలు. అయితే డివైన్ జీనోమ్ ప్రతి మానవాత్మలో ఒక అపూర్వమైన ఏకైక తనదైన క్రమంలో అమరి ఉంటుంది. అంటే సృష్టికర్తలో ఉన్న జన్యువులన్నీ ప్రతి మానవాత్మ తెచ్చుకున్నా అమరిక ఎవరికి వారికి ప్రత్యేకం. సృష్టిలో అన్ని జీవులు వైవిధ్యం అంటే ఇదే. ఒక మానవాత్మలో ఉన్న జన్యు అమరిక ఇంకొక మానవాత్మలో ఉన్న అమరిక ఎప్పటికీ ఒకేలా ఉండదు. అందుకే సృష్టి అంతా వైవిధ్యభరితంగా ఉంటుంది. డివైన్ జీనోమ్ మనలో ఉన్నప్పుడు డివినిటీ ఎందుకు ప్రకటించబడటం లేదు? పరిమితులు, కట్టుబాట్లు, షరతులు కల భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు డివైన్ జీనోమ్ కూడా విశ్వనియమాలని ప్రకటించలేదు. భూషరతులకి లోబడి హ్యూమన్ జీనోమ్ మీ పరమాణువుల కార్బన్ ఆధారిత డిఎన్ఏగా సృష్టింపబడింది. అయితే ఇక్కడ ఒక మిరాకిల్ని మానవాత్మ సంపాదించగలిగిందండోయ్. అదేంటంటే మానవ జన్యు పదార్థంతో పాటు దైవిక జన్యు పదార్థమును కూడా మానవ శరీరంలోకి ప్రవేశపెట్టబడింది. మానవ డిఎన్ఏ పోగులను ఆవరించి డివైన్ జీనోమ్ కాంతి వలె ఉంటుంది. ఎప్పుడైతే పట్టుదల కల ఒక మానవుడు తనలోనే ఉన్న దైవత్వాన్ని కనుగొని సక్రియం చేసుకోవాలనుకుంటాడో అప్పుడు ఆ మానవుడు చెప్పే అఫర్మేషన్స్ వలన కాంతి రూపంలో ఉన్న డివైన్ జీనోమ్లో డిఎన్ఏ హ్యూమన్ డిఎన్ఏపై ముద్రించబడి డ్యామేజ్ అయిన, వక్రీకరించబడిన, ముక్కలుగా కత్తిరించబడిన డిఎన్ఏలను రిపేర్ చేస్తుంది, రీప్లేస్ చేస్తుంది. అలా కదా ఆ మానవుడు ఆరోగ్యమును, ఆనందమును, ఆత్మ కుటుంబీకులను తన జీవితంలో మేనిఫెస్ట్ చేసుకోగలుగుతాడు. ఎంత దృఢ సంకల్పంతో అఫర్మేషన్స్ చెబితే అంత బలంగా మీ వాస్తవం మారుతుంది. ఏ కోసాన మీ డివైన్ జీనోంపై సందేహం వలదు. సృష్టికర్తకి శరీర నొప్పులు, ధనలేమి, ఆనందరాహిత్యం, మరణం ఇలాంటివి లేవుగా. మరి డివైన్ జీనోంలో ఉండే సంపూర్ణ ఆరోగ్యం, అనంతత్వం, ఆనందం, అమరత్వం ఇలాంటివి మీ శరీర జీనోంలోకి ఇంటిగ్రేట్ చేసుకోవడమే మీ యొక్క దృఢమైన అఫర్మేషన్స్తో
ఇది కదా ధ్యాన జీవితానికి సాఫల్యం. మీకు అర్థమవుతోందా ఎందుకు కొంతమంది సులువుగా అన్నీ మేనిఫెస్ట్ చేసుకోగలుస్తారు అనేది? వారు హ్యూమన్ జీనోమ్ని డివైన్ జీనోమ్ బ్లూ ప్రింట్తో రీప్లేస్ చేస్తున్నారు. ఇలా రీప్లేస్మెంట్ సక్సెస్ఫుల్గా పూర్తయితే మనిషి దైవత్వం పొంది సృష్టికర్తల అమరత్వం సాధిస్తాడు. ఇదే అసెన్షన్. ఇదే మహావతార్ బాబాజీ అయినా, సెయింట్ జర్మియన్ అయినా, జ్వాలాకులైన, కుతుమి అయినా మొదలైన వారు సాధించినది. ఇప్పుడు భూమి మీద జరుగుతున్నది కూడా ఇదే. మీ హ్యూమన్ జీనోమ్ని రీరైట్ చెయ్యండి. మీరెంతగా రీరైట్ చేస్తుంటే అంతగా మీ హయ్యర్ సెల్ఫ్ మానవ శరీరంలోకి దిగుతూ ఉంటుంది. అంతగా మీ లైట్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. చైతన్యం విస్తరిస్తుంది. జీవితంలో సమస్యలు మాయమవుతాయి. యాంకర్ మోర్ గాడ్ లైట్ into this physical realm through your physical body. మీ భౌతిక శరీరాన్ని ఉపయోగించి ఈ భౌతిక తలంలోకి మరింతగా భగవంతుని కాంతిని యాంకర్ చెయ్యండి. ఇలా చేస్తూ ఉంటే భూమి అసెన్షన్కి కూడా మీరు పనిచేస్తున్నట్టే. మరి మీరు భూమాత కోసం ఇలాంటి వర్క్ చేస్తున్నారా? ప్రశ్నించుకోండి. ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా తలెత్తుతుంది. మానవ జన్యువులు గత జన్మల నుంచి, కుటుంబాల నుంచి, ప్రాంతాల నుంచి కల ఎనర్జీలను మోస్తూ విచ్ఛిన్నమై కూడా ఉండవచ్చు. ఉదాహరణకి గత జన్మలలో మీరు అత్యంత పేద స్థితిలో జీవించి ఉన్నవారైతే మీ యొక్క అనంతత్వపు జన్యువు ఎక్కువగా డ్యామేజ్ అయి ఉంటుంది. మరి డివైన్ జీనోమ్లోని అనంతత్వపు జీన్ ఇంప్రింట్ అయ్యి, హీల్ అయ్యి, మేనిఫెస్ట్ అవ్వడానికి సమయం పడుతుంది. మరి మీ అఫర్మేషన్స్ ద్వారా మేనిఫెస్ట్ అయ్యే వరకు పట్టుదల విడవకూడదు. డివైన్ జీనోమ్ని యాక్టివేట్ చేసుకునే క్రమంలో సామాజిక షరతులతో కూడిన నమ్మక వ్యవస్థలను వదిలేస్తారు. మీ యొక్క అమాయక డివైన్ నేచర్ని ప్రభావితం చేసే ప్రోగ్రాములని వదిలించుకుంటారు. కణాలలో ఉన్న ట్రామా కలిగించే గుర్తులను చెరిపేస్తారు. మీకై మీరు సృష్టించుకున్న గత జన్మల పరిధులు, ప్రమాణాలు, కార్బన్ ఆధారిత డిఎన్ఏలో భద్రపరిచిన మానవత్వపు భయ చైతన్యం రూపపరివర్తనం చెందిస్తారు. అప్పుడు మీ యొక్క హయ్యర్ సెల్ఫ్ అంచెలంచెలుగా మీలోకి దిగడం ప్రారంభిస్తుంది. తద్వారా మీ అంతర్ మరియు బాహ్య వాస్తవాలలో భ్రమలు తొలగిపోతూ ఉంటాయి. మీ స్వేచ్ఛా సంకల్పాన్ని ఉపయోగించి మీరెంత అనుకుంటే అంతలాగా డివైన్ జీనోమ్ మీ శారీరక డిఎన్ఏలోకి అమరిపోతుంది. ఈ ప్రాసెస్లో డివైన్ జీనోమ్ కొంత పర్సెంట్లో అమరిన తరువాత మీ దైవత్వాన్ని వ్యక్తీకరించే నమ్మకాల వ్యవస్థ మీలోకి ప్రవేశిస్తుంది. దైవిక ఉనికి హ్యూమన్ అవేర్నెస్లోకి విస్తరిస్తుంది. అప్పుడు మరింతగా జీవితం మారేటట్టుగా మీ ఊర్ధ్వాత్మ చైతన్యం డౌన్లోడ్స్ మీ శరీరపు ప్రతి కణంలోకి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రహస్యం బోధపడిందా? క్రిస్టలైన్ లైట్ బాడీ టెక్నాలజీ మీలోనే ఉందని, మీ డివైన్ జీనోమ్లోని ఇమ్మోర్టాలిటీ జీన్ని మీ శరీరంలోకి యాక్టివేట్ చేస్తే మీ శరీరంను ఈ జన్మను దాటి కాంతి తలాలలోకి మీతో పాటు తీసుకువెళ్ళవచ్చు. మీరు ఇక్కడ ఉన్నది ఎందుకంటే మీ లోపలే ఉన్న కాంతివంతమైన మాస్టర్ని ఇంటిగ్రేట్ చేసుకొని ప్రకటించడానికి. సూక్ష్మతలాల గ్రాహ్యం కూడా ప్రతి ఒక్కరిలో అభివృద్ధి చెందాలి. ధ్యానంలోనో కలలలోనో కాదు, మెలకువగా ఉన్నప్పుడు కూడా సూక్ష్మతలాల సందేశాలు అందుకుంటే మీరు అనంతంగా జ్ఞానాన్ని సూక్ష్మతలాల నుంచి స్థూల తలాలలోకి, అంటే భౌతిక వాస్తవంలోకి తీసుకురాగలరు.
అప్పుడు సూక్ష్మ స్థూల తలాల విభేదం ఉండదు. మీ యొక్క కాంతి అక్కడ ఎలాగో ఇక్కడ కూడా అలాగే ప్రకటీకరించబడుతుంది. తలాల మధ్య విభేదం లేనప్పుడు అంతా ఒక్కటే. అది ఇదే, ఇది అదే. భౌతిక శరీరంతో అసెన్షన్, అమరత్వం, అహం బ్రహ్మాస్మి, ఆల్ దట్ ఈజ్. అసెన్షన్ తథ్యం, విజయం దేవతది, విజయం కాంతిది. థ్యాంక్ యూ.